ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇది ఈరోజు 27th August 2024. మళ్ళీ ఈరోజు వాక్యం ఏంటంటే యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, నీవు దాన్ని ఆలోచింపవా? సో దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేస్తుండు కాబట్టి దేవుడు అంటుండు నువ్వు దాని గురించి ఆలోచించవా. కానీ చాలామంది ఏంటంటే మళ్ళా పాత సంగతులు కొంతమంది ఏంటంటే పాత సంగతులు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు చచ్చిపోయినరు, వీళ్ళు చచ్చిపోయినరు, లేకుంటే నా జీవితం ఇలాగుంది, ఇదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నేను ఇన్నిసార్లు ఓటమి పాలయ్యాను, ఫెయిలియర్స్, అదే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ దేవుడు ఏమంటుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును ఇప్పుడే, కానీ నీవు దాన్ని ఆలోచించవా. సో ఒక మొలకలాగా మొలుస్తుంది. ఏంది? నూతన క్రియ. ఒకేసారి రాదండి, మొలకలాగా మొలుస్తుంది. సో నువ్వు దాని గురించి ఆలోచించి ఇది పెద్దగా ఈ మిరాకిల్ ఎలాగ జరగబోతుంది, ఎలాగ అవుతుంది అని దేవుణ్ణి అడుగు. కానీ నువ్వు ఎప్పుడు పాత సంగతులే జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? దేవుడు కొత్త వస్త్రము మళ్ళీ నీకు ధరింపజేస్తాడు ఎప్పుడంటే నీవు పాత వస్త్రములు తీసివేయనప్పుడు. నేను పాత వస్త్రము తీసివేయను, నేను పాత వస్త్రం మీదనే కొత్త వస్త్రం వేసుకుంటా. వాడు నన్ను మర్చిపోయింది కానీ నేను వాడిని మర్చిపోను, ఆమె నన్ను మర్చిపోయింది కానీ నేను మర్చిపోను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. దేవుడు మళ్ళా పాత గోనె సంచిలో బార్లే కానీ ఏది కానీ వెయ్యడు. ఎందుకంటే ఆ సంచి ఎప్పుడైతే మీరు ఖాళీ చేస్తారో అప్పుడు దాంట్లో ఏదైనా వేయడానికి వీలుంటుంది. సో కాబట్టి మీరు హృదయం కూడా మీరు ఖాళీ చేసుకోవాలి. ఎవరిని ఉంచుకుంటారో పాత అది ఏదైనా కావచ్చు, విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అదన్నీ నువ్వు బయటికి తీసి బయట పడేస్తే అప్పుడు దేవుడు నీ జీవితంలో కొత్త కార్యం చేస్తాడు, శుభకరమైన కార్యాలు చేస్తాడు. మళ్ళీ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, నీవు దాని గురించి ఆలోచించే. దేవుడు చేయబోయే నూతన క్రియ నీ జీవితంలో ఆలోచించే. కానీ పాత సంగతులు మర్చిపో, పాత విషయాలు మర్చిపో. మళ్ళీ దేవుని మాటకి లోబడితే లోతు భార్యలాగా దయచేసి కావద్దు. ఆమె వెనక తిరిగింది, వెనకనే ఉండిపోయింది. ఇంకెప్పుడు అదే ఏడుపులు, నా జీవితం ఎట్లయింది. ఎందుకు? వదిలేయండి. ఒంటరిగా పుట్టినావు, ఒంటరిగానే చేస్తావు. నీతో ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేసుకునేది అవసరం లేదు. దివారాత్రం వాక్యం ధ్యానించు, ముందుకు ఆగిపోవద్దు, సాగిపో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.